వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య ఆప్టిట్యూడ్ హబ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ వీడియోలో పర్సంటేజ్ కాన్సెప్ట్ గురించి చెప్పాను కదా, అంటే ఏమేమి షార్ట్ కట్ ఫార్ములాస్ యూజ్ చేస్తాము అనేసి. ఈ వీడియోలో ఏంటంటే ఆ షార్ట్ కట్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తాం అన్నమాట. ఈ సమ్ చూస్తే ఇది ఆర్ఆర్బి 2006 లో అడిగిన క్వశ్చన్. ఏంటంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 2490. If 6.5% of one number is equal to 8.5% of other, then greater number is. అంటే టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే 2490 అంట. అయితే 6.5% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8.5% ఆఫ్ అదర్ నెంబర్ అంట. అయితే గ్రేటర్ నెంబర్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఆ నెంబర్స్ ఏంటో తెలియదు కదా. ఒక నెంబర్ ని ఎక్స్ అనుకుంటాము, ఇంకోటి రెండింటిని యాడ్ చేస్తే 2490 కాబట్టి ఇంకొకటి 2490 మైనస్ ఎక్స్ అనుకుంటాం. అయితే ఇప్పుడు 6.5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.5% ఆఫ్ 2490 మైనస్ ఎక్స్. అది ఈక్వేషన్. ఇప్పుడు పర్సంటేజెస్ తీసి రాసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇది యాక్చువల్ గా ఏమవుతుంది, 65/10 మళ్ళీ పర్సంటేజ్ బై 100 వస్తుంది కాబట్టి మొత్తం కలిపి 65/1000 వస్తుంది. ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, ఒక డిజిట్ దగ్గర పాయింట్ ఉంది కాబట్టి యాక్చువల్ గా ఇది ఏమవుతుంది 85/10. పర్సంటేజ్ తీసేస్తున్నామంటే బై 100 చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది అంటే 85/1000 అయింది. ఇంటూ 2490 మైనస్ ఎక్స్ అంటే 85x/1000. దీన్ని తీసుకొస్తాము. 65x/1000 ప్లస్ 85x/1000 is equal to 85 into 2490/1000. ఇక్కడ డినామినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తాం. అంటే 65x ప్లస్ 85x మొత్తాన్ని కలిపి 1000 రాసేస్తాము. ఇజ్ ఈక్వల్ టు 85 into 2490/1000. 1000 క్యాన్సిల్ అయిపోతాయి. 65 85 150x అయింది. ఇజ్ ఈక్వల్ టు 85 into 2490. x is equal to 85 into 2490/150. ఇది క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, x is equal to 1411 వస్తుంది. 1411 ఆప్షన్ 3 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఆర్ఆర్బి 2010 లో అడిగిన క్వశ్చన్. ఏంటంటే 76% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ బాయ్స్. ఒక స్కూల్లో 76% బాయ్స్ ఉన్నారు. అయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసి, ఇక్కడ బాయ్స్ కి ఏమో పర్సంటేజ్ ఇచ్చారు, గర్ల్స్ కి ఏమో ఎంతమంది ఉన్నారు ఇచ్చేసారు. పర్సంటేజెస్ లో ఇవ్వకుండా గర్ల్స్ వచ్చేసి 2004 ఉన్నారంట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100% అనుకోండి. ఇందులో ఇది బాయ్స్ అయితే ఇది గర్ల్స్. అయితే బాయ్స్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చేసారు, 76% అని ఇచ్చేసారు కదా. అప్పుడు టోటల్ 100% అయితే అప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతారు, 24%. అయితే గర్ల్స్ ఇచ్చేసారు కదా, అంటే ఏంటి 24% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 204 అనేసి. అప్పుడు మనం ఎలా రాసుకుంటాం, 24% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్, సపోజ్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 204. అబ్బాయిల పర్సంటేజ్ ఇచ్చేసారు, అమ్మాయిల వాల్యూ ఇచ్చారు. టోటల్ 100 అనుకోండి, అబ్బాయిలు 76 అయితే అమ్మాయిలు 24 అవుతుంది. సో 24% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 204. దాన్ని ఇలా రాసుకున్నాము. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ తీసేసి రాసాం అనుకోండి, 24/100 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 204. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ 24/100 ఇటు వెళ్తే 100/24 అవుతుంది. సో 204 ఇంటూ 100/24. ఇది క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, x is equal to 850 వస్తుంది.
అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 850 మెంబర్స్. 850 ఎక్కడుంది? ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి ఆన్సర్ 3, ఆప్షన్ 3. ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఏ నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 37 1/2% అండ్ గివ్స్ 33, దెన్ ద నెంబర్ ఈస్ అని అడుగుతున్నారు. ఒక నెంబర్ ని 37 1/2% ఇంక్రీజ్ చేశారంట. ఇంక్రీజ్ చేసిన తర్వాత 33 వచ్చిందంట. అయితే ఇంక్రీజ్ చేయక ముందు ఉన్న నెంబర్ ఉంటుంది చూడండి, అది ఎంత అని అడుగుతున్నారు. సపోజ్ ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అయితే ఆ నెంబర్ ని 37 1/2% ఇంక్రీజ్ చేశారు. ఎప్పుడైనా ఇక్కడ ఇంక్రీజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? అనే ఇంక్రీజ్డ్ వాల్యూ కనుక్కుంటాం. అది ఏమవుతుంది? 100 కి ఎంత పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేశారో దాన్ని యాడ్ చేస్తాం. 100 ప్లస్ 37 1/2 మొత్తానికి పర్సెంటేజ్ కనుక్కొని ఇంటూ ఇచ్చిన వాల్యూ ఉంటుంది చూడండి, దాంతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకున్నాం కదా, సో ఎక్స్ తోనే మల్టిప్లై చేస్తాం. అయితే ఈ వాల్యూ ఇచ్చేసారు ఇక్కడ 33 అనేసి, అప్పుడు దీన్ని 33కి ఈక్వల్ చేసుకుంటాం. 100 ప్లస్ 37 1/2% ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 33. 37 1/2 అంటే 75/2. 100 ప్లస్ 75/2 పర్సెంటేజ్ తీసేసి బై 100 రాసుకుంటాం కదా, బై 100 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 33. 275/2 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 100 ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 33 ఇంటూ 100. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 33 ఇంటూ 100 బై 275/2 ఇటు వెళ్ళింది అనుకోండి, 2/275 270 ఇంటూ 2. ఇప్పుడు సాల్వ్ చేసాం అనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 24 వస్తుంది. అంటే ఇంక్రీజ్ చేయక ముందు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 24. 24 ని 37 1/2% ఇంక్రీజ్ చేసిన తర్వాత 33 అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇది కూడా సేమ్ ఆర్ఆర్బి 2010 లో అడిగిన క్వశ్చన్. అయితే క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఈస్ రెడ్యూస్డ్ బై 25% బికమ్స్ 225. వాట్ పర్సంటేజ్ షుడ్ ఇట్ బి ఇంక్రీజ్డ్ సో దట్ ఇట్ బికమ్స్ 390? అంటే ఏంటంటే ఒక నెంబర్, ఆ నెంబర్ ఎంత తెలియదు, మనం ఎక్స్ అనుకుంటాము. అయితే ఆ నెంబర్ ని 25% తగ్గించేసారు అనమాట. అప్పుడు 25% తగ్గించారు అని అంటే మనం ఏం కనుక్కుంటాం? డిక్రీజ్డ్ వాల్యూ కనుక్కుంటాం. అయితే డిక్రీజ్డ్ వాల్యూ ఎంత అవుతుంది? 25% తగ్గించారు కాబట్టి 100 లో నుంచి 25 తీసేస్తాం. మొత్తానికి పర్సంటేజ్ కనుక్కొని ఆ ఇచ్చిన వాల్యూతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఆ వాల్యూ ఇవ్వలేదు కదా నెంబర్ ను, మనం ఎక్స్ అనుకున్నాం కదా, సో ఎక్స్ తో మల్టిప్లై చేస్తాం. అయితే ఇది ఇక్కడ ఇచ్చేసారు 225 అనేసి, అప్పుడు దీన్ని 225 కి ఈక్వల్ చేస్తాం. పర్సంటేజ్ తీసేస్తాం అనుకోండి, బై 100 వేస్తాము. 100 మైనస్ 25 అంటే 75 బై పర్సంటేజ్ తీసేసి బై 100 వేస్తాం ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 225. 75 వన్స్ 75 త్రీస్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 300. కానీ ఇక్కడ క్వశ్చన్ లో అది అడగట్లేదు. ఈ వచ్చిన ఎక్స్ ని ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే 390 వస్తుంది అని అడుగుతున్నారు. అంటే మనకి ఇక్కడ ఈ ఎక్స్ తెలుసు, దాన్ని ఇంక్రీజ్ చేస్తే వచ్చే వాల్యూ తెలుసు. అయితే ఆ పర్సంటేజ్ మనకు కావాలి, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి అని. ఇంక్రీజ్ చేస్తే 390 వస్తుందో అది కావాలి. ఆ ఇంక్రీజ్ చేసే పర్సంటేజ్ వై అనుకుందాం. బై పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈక్వేషన్ ఏం రాస్తాం? 100 కి ఎంత ఇంక్రీజ్ అంటున్నారు కాబట్టి 100 ప్లస్ ఎంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా ఆ పర్సంటేజ్ కి మొత్తానికి పర్సంటేజ్ కట్టి ఇంటూ 300 తో మల్టిప్లై చేస్తాం, ఇంటూ 300 వేస్తాం. ఇజ్ ఈక్వల్ టు ఇచ్చేసారు 390 అని. 100 ప్లస్ వై బై 100 ఇంటూ 390 సారీ 300 ఇజ్ ఈక్వల్ టు 390. 100 ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 100 వన్స్ 100 త్రీస్, 390/3 అంటే 130
y ఈజ్ ఈక్వల్ టు 130 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 30%. ఇక్కడ వచ్చిన ఎక్స్ ని 30% ఇంక్రీజ్ చేస్తే 390 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 30%. ఆప్షన్స్ రాయలేదా? ఆన్సర్ 30%. ఈ ఎగ్జాంపుల్ చూస్తే salary of a person was reduced by 10%. By what percent should his reduced salary raise so as to bring it with his original salary? అంటే ఒక పర్సన్ యొక్క శాలరీ 10% రెడ్యూస్ చేశారంట. చేస్తే రెడ్యూస్ చేసిన తర్వాత అతను రెడ్యూస్ చేసిన శాలరీ మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీ అవుతుంది అని అడుగుతున్నారు. అయితే జనరల్ గా 10% తగ్గించేశారు కదా, మళ్ళీ 10% ఇంక్రీజ్ చేసేస్తే ఒరిజినల్ శాలరీ వచ్చేస్తుంది అని అనుకుంటాము. 10% పెట్టేస్తాం కూడా, కానీ అది కాదు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక ఫార్ములా వేస్తాము. R/100 మైనస్ R ఇంటూ 100. ఇక్కడ ఇంకొక ఫార్ములా కూడా ఉంటది, R/100 ప్లస్ R ఇంటూ 100 అనేసి. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నామంటే రెడ్యూస్డ్ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాము. అలా కాకుండా ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ అని ఇచ్చారు అనుకున్న అప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకుంటాము. ఇక్కడ అయితే రెడ్యూస్డ్ అని ఇచ్చేసారు కాబట్టి మైనస్ తీసుకొని ఆర్ ప్లేస్ లో ఇచ్చిన పర్సెంటేజ్ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. అంటే 10/100 మైనస్ 10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 10/90 ఇంటూ 100 0 ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. అతని శాలరీ 10% రెడ్యూస్ చేస్తే ఆ రెడ్యూస్ చేసిన శాలరీ మళ్ళీ 11 1/9% కానీ పెంచుకుంటే ఒరిజినల్ శాలరీ వచ్చేస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు నెట్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఆ కాన్సెప్ట్ గురించి నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి దాన్ని చూసి అప్పుడు సాల్వ్ చేస్తే ఈజీగా ఉంటది. అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే షాప్ కీపర్ ఫస్ట్ ఇంక్రీజ్ ది ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బై 25% అండ్ దెన్ బై 20%. వాట్ ఈస్ ద టోటల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్? అయితే షాప్ కీపర్ ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ ఫస్ట్ 25% ఇంక్రీజ్ చేశారంట, దాని తర్వాత మళ్ళీ 20% ఇంక్రీజ్ చేశారంట. ఫస్ట్ 25%, నెక్స్ట్ 20%. అయితే టోటల్ గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశారని అడుగుతున్నారు. 25 ఇంక్రీజ్ చేశారు, 20 ఇంక్రీజ్ చేశారు, టోటల్ 45% కదా అని 45 అనుకుంటాం ఆన్సర్, కానీ కాదు. ఇలాంటప్పుడే నెట్ పర్సెంటేజ్ యూజ్ చేస్తాం. నెట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఎక్స్ అంటే ఫస్ట్ ఇచ్చిన పర్సెంటేజ్, వై అంటే సెకండ్ ఇచ్చిన పర్సెంటేజ్. 25 ప్లస్ 20 ప్లస్ 25 ఇంటూ 20 బై 100. 1s 4s 4 1s 4 5s టోటల్ 50%. సో టోటల్ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ చేస్తారంటే 50%. ఇందులో ఇంక్రీజ్ చేశారు ఫస్ట్ 25%, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు 20%. రెండు ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో రెండు పాజిటివ్ తీసేసుకున్నాము. అలా కాకుండా డిక్రీజ్ అని అన్నారు అనుకోండి, ఫస్ట్ 25% డిక్రీజ్ చేశారు, నెక్స్ట్ 20% డిక్రీజ్ చేశారు. అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ ఎక్స్ ప్లేస్ లో 25 వై ప్లేస్ లో 20 తీసేసుకోము. డిక్రీజ్ అని వచ్చిన దగ్గర మాత్రం మైనస్ తో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఎక్స్ ప్లేస్ లో -25 వై ప్లేస్ లో -20 అలా తీసుకుంటాము. ఒకటి ఇంక్రీజ్ ఇచ్చారు, ఒకటి డిక్రీజ్ ఇచ్చారు. ఏదైతే ఇంక్రీజ్ ఇచ్చారో అది డైరెక్ట్ గా వేసేసుకుంటాము, ఏదైతే డిక్రీజ్ అని ఇచ్చారో అది నెగిటివ్ లో వేసేసుకుంటాము. ఇది కూడా సేమ్ నెట్ పర్సెంటేజ్ యూజ్ చేసే. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ 20% ఇంక్రీజ్ చేశారు. ఫస్ట్ 10%, నెక్స్ట్ 20% ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని కాస్ట్ ఎంత అయిందంటే 33 రూపీస్ అయిందంట. అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే అసలు ఏం ఇంక్రీజ్ చేయకముందు ఎంత ప్రైస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ 10% 20% కదా, టోటల్ గా ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటాం. ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశారు, నెక్స్ట్ 20% ఇంక్రీజ్ చేశారు కదా, టోటల్ గా ఒక పర్సెంటేజ్ కావాలి కాబట్టి నెట్ పర్సెంటేజ్ యూజ్ చేసి టోటల్ గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తారో కనుక్కుంటాం. నెట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 కదా. x ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంక్రీజే కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 10. సారీ, y ఈక్వల్ టు 20. 10 ప్లస్ 20 ప్లస్ 10 ఇంటూ 20 బై 100 0 ఈక్వల్ టు 32%. ఇనిషియల్ గా దీని ప్రైస్ ఎంతో ఉంది, దాన్ని 32% ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని కాస్ట్ 33 రూపీస్ అయింది.
ఇనిషియల్ గా ఉన్న కాస్ట్ ఏ అనుకున్నాము, దీన్ని 32% ఇంక్రీజ్ చేస్తే 33 రూపీస్ అయింది. అయితే ఏం అడుగుతున్నారు, ఒరిజినల్ ప్రైస్ అంటే ఏ అడుగుతున్నారు. ఏం చేస్తాం, ఏని 32% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 100 కి 32 యాడ్ చేస్తాం. మొత్తానికి పర్సెంటేజ్ కనుక్కొని ఏని కదా 32% ఇంక్రీజ్ చేశారు, తో ఏతో మల్టిప్లై చేస్తాం. ఇజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ 33 కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 33 వేసుకుంటాం. 132/100 ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు 33. 11 తోటి 11 3s, 11 12s, 3 తోటి 3 1s, 3 4s, 4 తోటి 4 1s, 4 25s. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 25 ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తాం 25. ఒరిజినల్ ప్రైస్ 25 రూపీస్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే వాటర్ ఐస్ లోకి మారినప్పుడు దాని వాల్యూమ్ 9% ఇంక్రీజ్ అయిందంట. అయితే మళ్ళీ ఐస్ వాటర్ లోకి మారినప్పుడు దాని వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. 9% ఇంక్రీజ్ అయింది కదా, మళ్ళీ మారినప్పుడు కూడా 9% డిక్రీజ్ అవుతుందిలే అని అనుకోవచ్చు. అనుకుని 9% ఆన్సర్ కూడా పెట్టేస్తాము, కానీ కాదు. ఇలా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా వేస్తాం, ఏంటంటే R/100 + R × 100. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో ఇచ్చారు కదా, సో అందుకని ఇక్కడ ప్లస్ తీసుకున్నాము. R ఇజ్ ఈక్వల్ టు ఇచ్చిన పర్సెంటేజ్ అంటే 9 వేస్తాం. 9/100 + 9 × 100. 9/109 × 100 ఇజ్ ఈక్వల్ టు 900/109. సో ఆన్సర్ ఇది. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ ప్లస్ తీసుకోవాలి, ఎక్కడ మైనస్ తీసుకోవాలి ఈ ఫార్ములాస్ లో అనేది నేను ముందు వీడియోలో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఈ సమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఈజీగా చేయగలం. ఇంక్రీజ్ అని ఇచ్చినప్పుడు ప్లస్ తీసుకుంటాము, అలా కాకుండా డిక్రీజ్ అని ఇచ్చారనుకోండి అప్పుడు మైనస్ తీసుకుంటాము. ఫస్ట్ ఒక వీడియో చేశాను కదా పర్సెంటేజ్ మీద, ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే ఎక్కడ ప్లస్ తీసుకోవాలి, ఎక్కడ మైనస్ తీసుకోవాలి, ఎక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలి అని. అదే ఆ వీడియో చూసారనుకోండి, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలోకి ఈ ప్రాబ్లమ్స్ చూస్తే అప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలరు. మీకు ఈ సమ్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కావ్య ఆప్టిట్యూడ్ హబ్. థ్యాంక్ యూ.